ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో బంగ్లాదేశ్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. న్యూజిలాండ్ జట్టులో సారథి విలియమ్సన్ 57, రాస్ టేలర్ 63 పరుగులతో రాణించారు. 266 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ జట్టుకు మొదట్లోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 33 పరుగులకే మొదటి 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో న్యూజిలాండ్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న షకీబ్ అల్ హసన్, మహ్మదుల్లా 5వ వికెట్కు రికార్డు స్థాయిలో 224 పరుగులు జోడించడం సహా శతకాలతో రాణించారు. షకీబ్ 115 బంతుల్లో 114 పరుగులు సాధించి పెవిలియన్ చేరగా మొసదెక్ తో కలిసి జట్టును 47.2 ఓవర్లలో విజయ తీరాలకు చేర్చిన మహ్మదుల్లా 107 బంతుల్లో 102 పరుగులు సాధించి నాటౌట్ గా నిలిచాడు. షకీబ్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది. టోర్నీలోని 3 లీగ్ మ్యాచ్ల్లో 2 ఓడి 1 వర్షంతో రద్దు కావడం వల్ల న్యూజిలాండ్ నిష్క్రమించింది. బంగ్లాదేశ్ మాత్రం 1 ఓడి మరొకటి వర్షం కారణంగా రద్దవగా చివరి మ్యాచ్లో గెలిచి 3 పాయింట్లతో సెమీస్ ఆశలు నిలుపుకుంది. ఇవాళ ఇంగ్లాండ్తో జరిగే మ్యాచ్లో ఆస్ట్రేలియా గెలిస్తే 4 పాయింట్లతో ఆ జట్టు సెమీస్ చేరుతుంది. బంగ్లాదేశ్ ఇంటిబాటు పడుతుంది. ఒకవేళ ఆస్ట్రేలియా ఓడితే బంగ్లాదేశ్ సెమీస్ చేరుతుంది.